ఏడ్చిన సందర్భాలు గిట్ట ఉన్నాయి. ఇట్లా ఏదన్నా బ్లడ్ అందక. అంటే నార్మల్‌గా అంత ఏడ్చిన సందర్భం అంటే ఏముంది? అంత అట్లా హార్ట్‌కి టచ్ బ్లడ్ అందకపోవడం, చిన్న చిన్న పిల్లలకు అందకపోవడం. అరే ఇక్కడికి పోతున్నాం మన సమాజం ఇన్ని రోజుల నుంచి ఇంత సర్వీస్ చేస్తున్నాం. ఇంత ప్రభుత్వాలు ఇంత చేస్తున్నాయి, ఇంత డెవలప్ అవుతున్నాయి అంటున్నాం ఇండియాలో. మన తెలంగాణలో మనం ఇక్కడ చూసుకోండి, మన రాష్ట్రం వరకే చూసుకుంటే చాలామంది రోజుకి ఎంతోమంది, కొంతమంది ఇవ్వండి అన్న అంటే నీకేం పని లేదు అంట. అంటే డిసప్పాయింట్ చేస్తుంటారు అట్లా. కానీ నేను ముందుకు తీసుకెళ్ళాలి. చాలా బాగా అనిపిస్తుంటుంది. రక్తం అందాక గర్భిణీ స్త్రీలకు కావచ్చు, మన తెలంగాణలో చూసుకుంటే 50% గర్భిణీ స్త్రీలకు రక్తహీనత లోపం ఉంది. అవునా? అవునా? అంటే ప్రభుత్వాలు ఇంత చేస్తున్నాయి అంటాం. కలెక్టర్లు ఏం చేస్తారు, రాజకీయ నాయకులు ఏం చేస్తారు, మినిస్టర్లు ఏం చేస్తారు? ఎక్కడికి పోతుంది సమాజం? మేము ఇంత బాగా చేస్తున్నాం అని చెప్తున్నారు, కానీ వాళ్ళ మీద ట్యాక్సులు తీసి వాళ్ళకే సర్వీస్ చేయట్లేదు. విద్యా వైద్య వ్యవస్థకు ఫీజులు కట్టలేక హాస్టల్లో పిల్లలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంటే పేరెంట్స్ను ఇబ్బంది పెట్టలేక ఇప్పుడు చాలామంది సూసైడ్ చేసుకుంటారు హాస్పిటల్లో, మనం స్కూళ్ళలో కాలేజీలలో. అరే ఎందుకు ఇంత వ్యవస్థ ఇట్లా అవుతుంది? మనం ఇంత సమాజంలో అభివృద్ధి అన్నాం, ఇన్ని కోట్ల మంది ఇంత ఆస్తి పనులు ఎందుకు హెల్ప్ చేయలేకపోతున్నాం? అదే విద్యా వైద్యం ఫ్రీ చేస్తే అయిపోద్ది కదా, ఇంత చేసే బదులు. ఇలాంటిది అని చాలా సందర్భాలు ఓకే. ఏడుపు వచ్చేస్తుంది. కళ్ళ ముందే ప్రాణాలు పోతూ అంటే అది మీరు చెప్తూ ఉంటేనే నాకు కూడా వస్తుంది. అంత ఈజీ కాదన్న. కానీ ఈ ఈ జర్నీలో మీరు ఎన్నెన్ని చూసింటారో ఏంటో అసలు. ఒకసారి